1500 సేవింగ్ వస్తే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఇది మిగిలిన రాబడి కింద లెక్క అవుతుంది. ఇలా వీటన్నిటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలాలి, వారికి తెలియజేయాలి. మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించిందో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది. ఇంతేకాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో అప్పుడు హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ 6 పేరట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ 15 నెలల్లో సూపర్ 6 పేరట పథకాలను అన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం, అన్నదాత సుఖీభవాన్ని రైతాంగానికి సంవత్సరానికి 20,000 ఇవ్వడం, ఇలా అన్నింటిలోని సూపర్ 6 పథకాలను అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరం చూసాం. రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్యతరగతి వారికి అండగా నిలబడుతుంది, వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి. వారిని రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడండి అని వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక జిఎస్టీ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ ఏపీ.